అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సమర్థవంతంగా పనితీరుని ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డ్వామా స్త్రీ శిశు సంక్షేమ, రెవెన్యూ, భూసంబంధ, పరిశ్రమల శాఖ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలు లక్ష్యం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ప్రగతి సాధించిన మండల స్థాయి అధికారులు మెరుగైన ఫలితాలు సాధించడం ముఖ్యమన్నారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి పని దినాలు లక్ష్యం 100% సాధించాల్సి ఉందన్నారు. 84% లక్ష్య సాధనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. సాక్ష్యం 2024-25 కింద జిల్లాలో 704 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటికలు, టాయిలెట్స్ నిర్మాణం, మరమ్మతులు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్ అధికారి వివరాలు తెలియజేస్తూ 704 పోషణ వాటికలకు 687 చోట్ల స్థలాలు గుర్తించామన్నారు. ఆయా కేంద్రాలలో 218 చోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, జిల్లా పరిశ్రమాధికారి శ్రీ వనిధర్ రామన్, పీడీ ఐసీడీఎస్ కె విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.